హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత అండి. వెల్కమ్ టు సాయిచరణ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను బొబ్బరపప్పు గారెలు ఆయిల్ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూపించాను కదా పప్పు, అది బొబ్బరపప్పు శనగపప్పు అండి. 1 కేజీ బొబ్బరపప్పు అయితే పావు కేజీ శనగపప్పు వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి, లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి. ప్లస్ మనం ఓన్లీ బొబ్బరపప్పుతోనే గారెలు తయారు చేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కదండి. ఇలా తయారు చేసినట్లయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్. ఈ చిన్న టిప్ పాటించినట్లయితే గారెలు మనకి ఆయిలీగా ఉండకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మరి ఎక్కువ కాదు, కొంచెం బొబ్బరపప్పులోనే కొంచెం శనగపప్పు వేసుకుంటే మనకు బాగుంటాయండి. అలా కొంచెం కొంచెం మరీ మెత్తగా ఆడుకోకూడదండి ఈ గారెలకి. కొంచెం కచ్చాపచ్చగా ఆడుకుంటే సరిపోతుంది. మరి పేస్ట్లా కాకుండా మరి అంత బరకగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అలా గారెలు పిండి అలా తయారు చేసుకోవాలండి. అలా తయారు చేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా నేను వీడియోలో చూపించిన విధంగా అలా స్మాష్ చేసిన అదే గట్టిగా ఒత్తినట్టు అలా పిండి కలుపుకున్నట్లయితే ఆనియన్స్ ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవరు పిండికంతా పడుతుందండి. బాగుంటాయి గారెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఆయిల్ అస్సలు పేర్చలేదు ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. ఈ టిప్ మీరు కూడా పాటించండి. చాలా టేస్టీగా మంచిగా ఆయిల్ లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అలా ఆయిల్ గార్లిక్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసేసుకొని మనం గారెలు ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలానే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేసేసుకోవడమే ఫ్రెండ్స్. మరి ఆయిల్ ఎక్కువ హీట్ చేసేసుకోకండి, అంటే లోపల ఉడకవు, బయట మాడిపోతాయి వెంటనే. అలా చూసుకొని కొద్దిగా ఆయిల్ తోలకుండా కొంచెం జాగ్రత్తగా అలా వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చాయండి అసలు బొబ్బరపప్పు గారెలు. మనం ఓన్లీ బొబ్బరపప్పు ఒకటే రుబ్బుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కదండి. తినాలనిపిస్తుంది కానీ ఆయిలీగా ఉండడం వల్ల మనకి మరీ ఇదిగా ఉంటుంది కదండి. అలాగే మినపప్పు గారెలకి కూడా ఇదే విధంగా కొన్ని టిప్స్ ఉన్నాయండి. అవి కూడా మినపప్పు గారెలు కూడా వేసినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అవి కూడా ఆయిల్ పెంచుకునే టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో అలా గారెలన్నీ అలా వేసేసుకోవాలండి, జాగ్రత్తగా మనకి ఆయిల్ తోలకుండా. వీడియోస్ ప్లీజ్ అందరూ మంచిగా చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్లో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో పెడతానండి.